ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. అసుర శక్తులపై జగదంబ అద్భుత విజయాన్ని సాధించిన దానికి సంకేతంగా యుగాలుగా బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులు, 33 కోట్ల మంది దేవతలతో సహా సర్వసృష్టి, 84 లక్షల జీవరాశులు, మానవులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులతో సహా జరుపుకునేటువంటి మహాపర్వదినాలు. ఒక్క మాటలో చెప్పాలంటే మహాశక్తివంతమైనటువంటి పర్వదినాలు, రోజులు ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు. వేల కోట్ల సంవత్సరాలుగా మన భారతీయ ఆర్ష ధర్మంలో ఒక విశేషమైన ప్రస్తావన వస్తూ ఉన్నది. ఏంటంటే ఒక్కో మాసానికి ఒక్కో నక్షత్రం అధిదేవతగా వస్తూ ఉన్నది. మొన్నటికి మనం శ్రావణ మాసాన్ని మంగళగౌరీ వ్రతాలతో, మహాలక్ష్మికి విశేష అర్చనలతో యావత్తు లోకం, నారీ లోకం పరమాద్భుతంగా జరుపుకుంది. దానికి శ్రవణ నక్షత్రం కలిసి రావటం వల్ల ఆ శ్రవణ నక్షత్రం ఆ మాసానికి అధిదేవత అయింది. ఇప్పుడు మనం ఆశ్వీజ మాసానికి వచ్చాం. ఈ మాసానికి నక్షత్రాలలో ఆల్ఫాబెటికల్లో మొదటైనటువంటి అశ్వనీ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో అది ఆశ్వీజ మాసానికి లెక్క అని అన్నమాట. అశ్విని నక్షత్రానికి అధిదేవతలు కూడా అశ్విని దేవతలు కాబట్టి ఈ అశ్విని దేవతలు కలిసి రావటం మూలాన ఇది ఆశ్వీజ మాసం అయింది. ఆశీర్వదించేటువంటి మాసం. నారీమణుల ఘన విజయానికి ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి విజయానికి సంకేతంగా జరుపుకునేటువంటి పర్వదినాలు కాబట్టి, ఉత్సవాలు కాబట్టి ఇవి శరన్నవరాత్రి మహోత్సవాలు అయినాయి. ఈ అశ్విని దేవతలకు మూలాధిష్టానమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారంటే సూర్యపుత్రులు. అశ్విని దేవతలు సూర్యపుత్రులు అన్నమాట. ఈ సూర్యపుత్రులు మహాశక్తివంతమైన వాళ్ళు. అందుకనే మనం చూడండి, శ్రావణ మాసం, భాద్రపద మాసాలు రెండు కూడా వర్ష ఋతువులు. ఇప్పుడు మనం శరదృతులో ఉన్నాం. శరదృతులో ఓ పక్క వర్షాలు వస్తూనే ఉన్నాయి. అశ్విని దేవతలు అధిదేవతలు కావటం మూలాన, సూర్యపుత్రులు కావటం మూలాన మనకి ఓ పక్క సూర్యభగవానుడి ప్రతాపం కూడా కనిపిస్తుంది. అంటే ఏకకాలంలో రెండు విభిన్నమైనటువంటి వాతావరణాలు కలిగించేటువంటి మాసం కాబట్టే ఇది ఆశ్వీజ మాసమైంది. అశ్విని దేవతలు అధినాయకులుగా, సూర్యపుత్రులుగా మనలో కలగలిసి మనందరినీ చైతన్యవంతులు చేసేటువంటి మాసం కాబట్టి ఇది ఆశ్వీజ మాసమైంది. ప్రధానంగా ఎందుకు ఈ ఆశ్వీజ మాసానికి ఇంత విలక్షణమైన విశిష్టమైనటువంటి చారిత్రక పురాణ వైశిష్టం ఉందంటే, అసుర శక్తులని సంహరించటానికి మహామాయ స్వరూపునటువంటి జగదంబ ఒక స్త్రీమూర్తి తన సర్వశక్తులను కూడగట్టుకొని లోకకంటకులైనటువంటి రాక్షసులను సంహరించినటువంటి మహోత్సవాలు కాబట్టే ఇవి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలైనవి. ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరంలో పాడ్యమి నాడు లక్ష్మీవారం చిత్తా నక్షత్రం ప్రవేశిస్తున్న వేళ ఆ అంబ, జగదంబిక, ఆ పార్వతి, ఆ దుర్గా, ఆ లలిత, ఆ చాముండేశ్వరి, మన రాజరాజేశ్వరి విభిన్న రూపాలలో అలంకరించుకొని శరన్నవరాత్రి వేదికల మీద మనందరి చేత పూజలు అందుకోవటానికి సంసిద్ధురాలైంది. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మ మనకి దర్శిస్తున్న వేళ మొట్టమొదటి బాల, రెండో రోజు అన్నపూర్ణ, గాయత్రి, ఇలాగా మనకి ఈ దశ రోజులు అంటే 10 రోజులు మనం మొట్టమొదటిన కలశం పెట్టుకునేటువంటి రోజు నుంచి చివర విజయదశమి నాటి వరకు ఇవి దశ రోజులు. ఈ 10 రోజుల పాటు మనం ఈ దసరా ఉత్సవాలని
మహాద్భుతంగా కనుల పండుగగా నేత్రపర్వంగా జరుపుకుంటాం. మరొక విశేషం ఏంటంటే ఈ ఆశ్వీజ మాసంలోనే మరి కొండలలో నెలకొన్న కోనేటి రాయడివాడు కొండలంత విభముల గుర్చువాడైనటువంటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండలపై నిలబడుకొని ఉంటే ఆ వెంకటాద్రి స్వరూపునికి బ్రహ్మ ఆదిగా సంకల్పించి తాను స్వయంగా జరిపించిన బ్రహ్మోత్సవాలు కూడా జరుపుకోవటం ఆనవాయితీ వస్తుంది. మనకి ఇంద్రకీలాద్రిపోయినటువంటి జగదంబ ఉత్సవాల్లోనూ, అలాగే మైసూరు చాముండేశ్వరి సన్నిధిలోను, అలాగే అష్టాదశ పీఠాల్లోనూ, ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ ప్రధాన వేదికల మీద కూడా సామాజిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనల అనుగుణంగా ఉత్సవాలు జరుపుకోవటానికి ఆయా దేవస్థానాలు అధికారులు సంసిద్ధులైనవారు. ఏమిటి అశ్వనీ నక్షత్ర ప్రాధాన్యం అంటే, అశ్వనీ నక్షత్రం ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్ర బిందువైంది. శుంభనిశుంభులు, చండముండాసురులు, మధుకైటవులు, మహిషాసురులు, ఇలాగా అనేక సందర్భాల్లో జగన్మాత, ఆ కాళికా స్వరూపిణైన దుర్గామాత అసుర శక్తులని, లోకకంటకులైన రాక్షసులని సంహరించింది. దానికి మూల ప్రక్రియగా అమ్మవారిని మనం వివిధ రూపాల్లో అలంకరించి అమ్మవారిని మనం అనాదిగా, యుగాలుగా, కోట్ల సంవత్సరాలుగా భారతీయ ఆర్ష ధర్మానికి పెట్టను కోటగా విరాజిల్లుతున్నటువంటి ఈ పవిత్ర యజ్ఞ కర్మ వేదభూమిలో మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి ఇంట అమ్మవారు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటూ ఉంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులు, అలాగే ఉపదేశం పొందినటువంటి వాళ్ళు, మంత్ర సాధన చేసేవాళ్ళు, స్వామీజీలు, పీఠాధిపతులు, మాతాజీలు, యోగులు, సిద్ధపురుషులు కూడా మంత్రానికి, అనుష్ఠానానికి, పూజకి, అర్చనకి, కైంకర్యానికి, నివేదనకి పెద్దపీట వేసి అమ్మని వివిధ రూపాల్లో ఆరాధించడం జరుగుతుంది. ఈ ఆశ్వీజ మాసంలో మనము పాడ్యం వేళ చిత్తా నక్షత్రం నాడు ఈ ప్లవనామ సంవత్సరంలో 10 రోజుల పాటు జరుపుకునేటువంటి ఈ దసరా మహోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, నవరాత్రి 9 రోజులు ప్లస్ 1 అనుసంధానంగా దశమి కలిసి రావటం ఉంటుంది. కాబట్టి అమ్మ ఆధ్యాత్మిక అసుర శక్తులపై సాధించినటువంటి అఖండ అద్భుతమైన విజయానికి సంకేతంగా మనం విజయదశమి నాడు కూడా జరుపుకుంటూ వస్తున్నాం. చూడండి, శ్రీవారికి శ్రవణ నక్షత్రం తిరునక్షత్రం. అమ్మవారు విజయదశమి నాడు మరి ఆశ్వీజ శుద్ధ దశమి నాడు శ్రవణ నక్షత్రం రావటం మూలాన విజయదశమిని జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇన్ని విశేషాలు కలిసి ప్రయాణం చేయటం వలన ఇది ఆశ్వీజ మాసం మహాపర్వదినాలకు ఆలంబనంగా ఒకే చోట కేంద్ర బిందువైంది. అమ్మ ఉపాసన ఎందుకు చేయాలి? మనం తెల్లవారుతూ లేస్తూనే ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత ఇదైనా కూడా అమ్మా అని పిలుస్తూ ఉంటాం. 84 లక్షల జీవరాశులు కూడా పొద్దునే లేస్తూనే ప్రభాత వేళలోనే అమ్మా నాకు ఇది తెచ్చిపెట్టు, అమ్మా నాకు ఇది కావాలి. మానవుడిగా మాటలు నేర్చిన మానవుడితో పాటు మాటలు రాని మూగజీవాలు సైతం అమ్మా అని పిలుస్తూ ఉంటాయి. ఆ అమ్మ అనే పదం అనురాగానికి సంకేతం, అమ్మ అనే పదం లాలిత్యానికి సంకేతం, అమ్మనే పదం ఆత్మీయతకు సంకేతం, అమ్మనే పదం ప్రియాతి ప్రియమైన వాత్సల్యానికి సంకేతం. కాబట్టి ఆ అమృత వర్షమైనటువంటి అమ్మని మనం ఆ అమ్మ అనే పిలుపుతోనే మనం ఈ ఉత్సవాలు ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి అమ్మ సాధించినటువంటి ఆధ్యాత్మిక జయకేతనాన్ని ఎగరవేస్తూ మనం జరుపుకునేటువంటి ఉత్సవాల్లో ప్రధానంగా మనం మొట్టమొదట బాలా త్రిపుర సుందరిని చేయించుకుంటూ ఉంటాం. అమ్మవారు చేతిలో చక్కగా మాల పెట్టుకొని బాలస్వరూపంగా అమ్మవారు మనని అనుగ్రహిస్తున్నది. అంటే శుంభనిశుంభులు, చండముండాసురులు, మధుకైటవులు, రక్తబీజులు, చివరికి మహిషాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు వివిధ సందర్భాల్లో వివిధ కాలాల్లో అమ్మవారు ఆయా రూపాలని ధరించి ఆ అసుర శక్తులని, రాక్షస శక్తులని సంహరించింది. ఇప్పుడు కూడా అసలు అసుర శక్తులు ఇప్పుడే కూడా ఉన్నాయి. మనలో ఉన్నటువంటి అసూయ, రాగద్వేషాలు, పరోపకారం చేయనటువంటి ఇది స్వార్థం ఉండాలి మనిషికి. పరమార్థంతో కూడినటువంటి స్వార్థం ఉండాలి. కాబట్టి ఆ స్వార్థం తనొక్కడే బతకటం కోసం కాకుండా లోకహితం కోసం ఉండాలి.
తాను బతుకుతూ 10 మంది మేలు కోరేవాడు మాత్రమే పరమాత్మకి జగదంబకి దగ్గరవాడవుతాడు. అట్లా కాకుండా అసూయ, రాగద్వేషాలు, కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు ఆకాశానంత ఎత్తుకెదిగితే ఇవి కూడా అసుర శక్తులే. కాబట్టి ఈ అసుర శక్తుల్ని సంహరించడానికి అమ్మవారు అనేక రూపాల్లో మన మధ్యకు వస్తుంది. దుర్మార్గులైనటువంటి వాళ్ళని, దుర్మార్గ ప్రవృత్తి కలవారిని తను వికటాట్టహాసం చేస్తూ తన శంఖం, చక్రం, శూలం, గద ద్వారా అమ్మ సంహరిస్తుంది. ఈ తత్వాన్ని తెలియజేయటం కోసం అహంకారాన్ని విడనాడండి, మమకారంతో ఉండండి, ప్రేమతో ఉండండి, వాత్సల్యంతో మెలగండి, పరోపకార బుద్ధి కలిగి ఉండని చెప్పి అమ్మ మనకి ప్రత్యక్షంగా మరొక మారు పరోక్షంగా స్పష్టంగా చెప్తున్నది. దీన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ జగద్రక్షకి, అఖిలాండేశ్వరి అనుగ్రహానికి పాత్రులు అవుతారని చెప్పి మన ఋషులు మనకు చెప్పారు. మరి సుస్పష్టంగా పరమోత్కృష్టమైనటువంటి గ్రంథం అయినటువంటి దేవీ భాగవతం కూడా చెప్తుంది. యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు స్త్రీరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మహాలక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. ఋషులందరిలో ఆరాధ్యుడైనటువంటి శ్రీ మార్కండేయ మహర్షి తాను రచించినటువంటి సప్తసతిలో దేవీ భాగవత స్థుతిలో అమ్మని పరిపరి విధాల స్తుతించారు. కాబట్టి ఇది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు దుర్గారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అందరిలో అమ్మని చూడండి, అందరిలో అమ్మ తత్వాన్ని తెలుసుకోండి. ఆ తత్వమే స్త్రీ రూపంగా భాషిస్తుంది. అందుకనే ఎప్పుడూ మనం చెప్పుకుంటూ ఉంటాం, అఖిల నిఖిల జగచ్చిత్ర నిర్మాత స్త్రీ, జగత్కి ప్రతిపత్తి స్త్రీ. ఎంతవాడైనా కూడా ఎక్కడో ఒకడు వాడు తల్లిగా, ఒక తల్లి బిడ్డకు పుట్టినవాడే అవుతాడు. కాబట్టి ఎక్కడైతే స్త్రీమూర్తులు గౌరవించబడతారో, ఎక్కడైతే మహిళలు ఆరాధించబడతారో, ఎక్కడైతే నారీమణులు కలకాలం ఆనందంగా ఉంటారో ఆ ఇల్లు, ఆ సమాజం, ఆ తరం, ఆ కుటుంబం, ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ విశ్వమంతా కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సుభిక్షంగా, సలలితంగా, స్థిర నివాస మహాలక్ష్మి యోగ్యంగా భాసిల్లుతుంది. ఇవి మనకు స్పష్టంగా మరి కృతయుగం నుంచి, ఆదికాలం నుంచి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ కలియుగం, అంతకుముందు ఉన్నటువంటి కోట్ల సంవత్సరాల నుంచి కూడా భారతీయ ఆర్షధర్మం స్పష్టంగా మనకు చెప్తున్నది. మనం ఆచరిస్తే మన బిడ్డలు ఆచరిస్తారు, మన బిడ్డలు ఆచరిస్తే వారి బిడ్డలు ఆచరిస్తారు. తద్వారా ఒక తరం ఆచరిస్తుంది, తద్వారా ఒక సమాజం ఆచరిస్తుంది. ఈ వాస్తవాన్ని తెలియజెప్పేటువంటి స్థితికి జగన్మాత మనల్ని తీసుకెళ్ళటానికే మనకి ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు వచ్చాయి. చూడండి, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మనం గనక ముందుకు సాగినట్టుంటే మనకి ఎలాంటి వ్యాధులు తరిచేరవు, ఎలాంటి రోగాలు మన దగ్గరికి రావు. చిన్న చిన్న వస్తూ ఉంటాయి, జలుబు, దగ్గు, జ్వరం చిన్న చిన్న వస్తుంటాయి. కానీ దీర్ఘవ్యాధులు మనిషి ప్రాణానికి మృత్యువాతకు పెట్టే స్థితికి రాకుండా ఉంటాయి. ఎప్పుడంటే నువ్వు మన చుట్టూ ఉన్నటువంటి చెట్లని, మన చుట్టూ ఉన్న మొక్కలని, అవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, పూజకి పూలు చేసుకోవడానికి అవకాశం ఇస్తాయి, అట్లాగే పండ్లను ఇస్తాయి, ఫలాలను ఇస్తాయి, నీడనిస్తాయి. నీ భార్యకి అలాగా చక్కగా అందంగా అలంకరించుకోవడానికి మంచి పూలమాలలు కూడా అందిస్తాయి. కాబట్టి చెట్లు
ప్రకృతి పరమాత్మ అనుగ్రహించిన పంచభూతాత్మక శరీరమైనటువంటి ఈ శరీరానికి మనకి ఆకాశం, గాలి, నీరు, వాయువు, అగ్ని, ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ తత్వాన్ని, ఈ శరీర తత్వాన్ని లోపల కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి అంతర్ముఖాయై నమః, ఆత్మాయై నమః అని చెప్పుకుంటాం. కాబట్టి పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ శక్తికి సృష్టి స్థితి లయకారిణి అమ్మవారు. అందుకనే అమ్మవారు ఎందుకు అలా అన్నామంటే బ్రహ్మ సృష్టికి సంకేతం, స్థితి విష్ణుమూర్తి, లయకారకుడు పరమేశ్వరుడు. అసుర శక్తులు వీళ్ళందరి దగ్గర వరాలు పొందాయి. వరాలు పొంది ఎవరైతే సాయం చేశారో వాళ్ళ మీద చేతులు నెట్టి పెడతానికి సిద్ధపడిన సందర్భంలో అప్పుడు 33 కోట్ల మంది దేవతలంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కోరారు. పరమాత్మ మేము తట్టుకోలేకున్నాం, ఈ శుంభనిశుంభులు, రక్తబీజాసురులు, చండముండాసురులు, మహిషాసురులు, మధుకైటవులు వీళ్ళంతా కూడా ధర్మానికి విఘాతం కలిగిస్తున్నారు, మా స్త్రీమూర్తులు జోలికి వస్తున్నారు, తర్వాత మేము చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులకు ఆటంకం కల్పిస్తున్నారు. అలాగా మునులకి, యోగులకి, సిద్ధపురుషులకి, సమస్త ప్రజానీకానికి, చివరికి ప్రకృతికే ఆటంకం కలిగిస్తున్నటువంటి వేళ వీళ్ళ తుదిమించటానికి మీరందరూ ఏకీకృతమై ఒక మహాశక్తిని, ఒక మహామాయను సృష్టించని కోరితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కోరిక మేరకు ఈ త్రిమూర్తాక్త శక్తి స్వరూపిణిగా, ఆ సృష్టి స్థితి లయకారిణిగా జగదంబ అవతరించింది. అందుకనే అంబా భవానీ శారదే, జగదంబా భవానీ శారదే. అందుకని అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమాం, శ్రీభువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమాం. అంబ పరమేశ్వరి, ఆదిపరాశక్తి, ఆనందరూపిణి పాలయమా. కాబట్టి అంబ పరమేశ్వరి, ఆ అఖిలాండేశ్వరి ఆనందాన్నిచ్చిన, ఆరోగ్యాన్నిచ్చిన, ఐశ్వర్యాన్నిచ్చిన, జ్ఞానాన్నిచ్చిన, జ్ఞానైశ్వర్యాన్నిచ్చిన కూడా ఆ తల్లే. కాబట్టి ఆ అమ్మవారు ఈ 3 మూర్తుల స్వరూపంగా ఏకీకృతమై 18 రకాల ప్లస్ 4 21 రకాల ఆయుధాలను ధరించి ఇదిగో బాలత్రిపుర సుందరి మొదలు ఆ అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్దనిగా ఈ లోకకంటకులైనటువంటి రాక్షసులందరినీ తుదముట్టించింది, లోకానికి మహోపకారం చేసింది. కాబట్టి మనం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వీజ శుద్ధ విజయం వరకు జరుపుకునేటువంటి, విజయానికి సంకేతంగా జరుపుకునేటువంటి ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రత్యక్షంగా కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా అవకాశాన్ని బట్టి మనం దేవి కొలువై ఉన్నటువంటి క్షేత్రానికి తరలివెళ్ళటం, కొంత సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండటం, వీటితో పాటుగా ఇంటి దగ్గర మనం మరి ఉపాసకులు గురుముఖంగా మంత్రోపదేశం చేసిన వాళ్ళు వాళ్ళ సంప్రదాయాన్ని ప్రకారం త్రికాల అర్చన చేస్తారు, నవావర్చనలు చేస్తారు, అలాగా ప్రదోషకాల పూజలు చేస్తూ ఉంటారు. ఈ హోమాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, మరి అమ్మవారికి వివిధ రకాలు ఈ మాసంలో రకరకాల దాదాపు 46 రకాల పుష్పాలు మనకు లభిస్తూ ఉంటాయి. వీటన్నిటికి తోడుగా మనం ఉపాసనా బలాన్ని సమపరిచించుకోవాలి. ఆధ్యాత్మిక సాధన ఎందుకంటే మనం ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చు, ఎంత ఆస్తులైనా సంపాదించుకోవచ్చు, కానీ మానసిక ప్రశాంతత ఎలా వస్తుందంటే అదిగో కనిపించనటువంటి దైవాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోవడం ద్వారా మనస్సులో అమ్మవారిను, అయ్యవారిను, మీ ఇష్టం వచ్చిన మూర్తిని స్మరించుకోవడం ద్వారా ధ్యాన నిమగ్నులే గనక ఒకమారు ఓం శ్రీమాత్రే నమగా కళావతి కాంత కామేశ్వర ప్రాణనాడి కాలహంత్రి సత్యరూప సమానాదిక వర్జిత సర్వజ్ఞ సర్వాధార సర్వారుణ శీతలే త్వం జగన్మాతగా శీతలైతే నమో నమగా. అలనాడు అగస్త్య మహాముని రామచంద్రమూర్తికి రామరావణ యుద్ధంలో రావణ సంహారానికి
కష్టమవుతున్న తరుణంలో శ్రీ అగస్త్య మహాముని సూక్ష్మ రూపంలో వచ్చి రామచంద్రమూర్తికి చెవిలో ఆదిత్య స్తోత్రాన్ని ఆయన ఉపదేశించారు. తర్వాత అష్టబంధపూరితమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి దుర్గా షడాక్షరి మంత్రాన్ని కూడా ఉపదేశించారు. తద్వారా జగదంబ 21 రకాల ఆయుధాలతో రామచంద్రమూర్తిలో అమ్మవారు ప్రవేశించి లోకకంటకుడైన రావణాసుని సంహారించారు. అది కూడా మనం విజయదశమి నాడే ఆ సంకేతంగా చేసుకుంటాం. అంటే సాక్షాత్తు జగన్మాత వివిధ రూపాల్లో అనేక సందర్భాల్లో అనేక అవతారాలలో జగశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని లోక రక్షణ కోసం అమ్మవారు మరి దేవతామూర్తుల కోరిక మేరకు, ఋషుల ఆహ్వానం మేరకు, వారి వినతి మేరకు, సర్వమానవ కోటి సర్వ సృష్టి కోరిక మేరకు, విజ్ఞప్తి మేరకు, వినతి మేరకు అమ్మవారు అలాగా మహామాయగా అవతరించి మనల్ని ఆనందాబ్దులో ముంచెత్తింది. అంటే ఇది మనకు చాలా విశేషమైన పర్వదినం. యాదేవి సర్వభూతేషు మహాశక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. బాలా త్రిపుర సుందరితో పాడ్యమి నాడు ప్రారంభమైనటువంటి విజయవాడలో అయితే స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు మన అనుగ్రహిస్తుంది. పాడ్యమి నాడు ప్రారంభ ఉత్సవాలు దశమితో పరిసమాప్తం అవుతాయి. దశమి నాడు మహావైభవంగా నగరోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఆడంబరం కన్నా కూడా అమ్మ ఏం కోరుకుంటుందంటే, నువ్వు ఆత్మశుద్ధితో ఆత్మ నివేదనతో మనోపుష్పంతో కనుక నివేదన చేస్తే అమ్మ అనుగ్రహిస్తుంది. మరి ఇలాంటి జగదంబకు మనం మంగళస్థుతి చేస్తూ నీరాజనాలు పలుకుతాం. అంతేకాదు సుమ, మనకి దేవీ భాగవతం స్పష్టం చేస్తుంది, నువ్వుగా జీవించు, నీలో ఉన్న పరమాత్మను ఆ దేవీ శక్తిని సందర్శించు. మరి ఇప్పుడు మరి ప్లవనామ సంవత్సరంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి లక్ష్మీవారం నాడు ప్రభాత వేళలో చిత్తా నక్షత్రం ప్రవేశిస్తున్న శుభగడిలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా ప్రారంభమవుతున్నది వేళ అలంకారానికి, అర్చనకు, కైంకర్యానికి, మంత్రసాధనకు, ఉపాసనకు, ఇవి భక్తిపూర్వక నివేదనకు మూలస్తంభాలు అవుతున్నాయి. కాబట్టి అమ్మకు మనం నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నాం. హిమవంతుని ప్రియపుత్రివి భూతనాదు ప్రియసతివి, హిమవంతుని ప్రియపుత్రివి భూతనాదు ప్రియసతివి, షణ్ముఖ ప్రియ గణపతి తల్లివి, లోకాలకెల్ల జనని మాం పాహి పాహి. ఆ లోకాలకెల్ల జనటువంటి పాహిపాయినటువంటి జగదంబ, నీ పాదాలకు శరణం శరణం చరణం, నీ చరణాలని శరణాలుగా వేడుకుంటూ ఉన్నాం తల్లి అని చెప్పి అమ్మకు మనం మనోపుష్పాభిషేకం చేస్తూ ఉన్నాం. అమ్మా, నువ్వు మమ్మల్ని అనుగ్రహించు. ఈ కోవిడ్ కాదు, ఇతర ఎలాంటి డెంగ్యూ వ్యాధులు కానీ, ఏ మసూచి కానీ, ఏ కలరా కానీ, మానవాళిని సృష్టిని కబళించేటువంటి వ్యాధులు దరిచేయకుండా మమ్మల్ని ఇంతగా కాపాడి ఆరోగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని సన్మార్గంలో పయనింపచేయు తల్లి అని చెప్పి కోరుకుంటూ, మరి పాడ్యమి నాడు బాలత్రిపుర సుందరితో మనం అమ్మవారిని సేవించుకుంటాం. మధ్య మధ్యలో మనం అనేక అలంకార రూపాల్లో గాయత్రిదిగా మంత్రోపాసన ద్రష్టగా అన్నపూర్ణగా ఎంత అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వెళ్ళబోన్నారు ఆదిశంకరుడు. ఆ అన్నపూర్ణ సేవించుకుంటాం. దుర్గను, కాళికాదేవిని, మహిషాసురమర్దని, ఇలాగా కామాక్షిదేవిని. మరి ప్రధానంగా మూలా నక్షత్రం వేళ సరస్వతీదేవి మనల్ని సమాదరిస్తూ ఉంటుంది. ఎవరైతే అజ్ఞానంతో కొట్టుమిడుతూ ఉంటారో, అహంకారంతో కొట్టుమిడుతూ ఉంటారో, అచేతనంగా పడి ఉంటారో, అక్షర జ్ఞానం లేకుండా ఉంటారు. అక్షరం అంటే కేవలం చదువు మాత్రమే కాదు, బాగా ఉన్నత చదువులు చదివినా కూడా ఎవరైతే సంస్కారహీనంగా ఉంటారు. మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చూడండి, పాపం అమాయకులైన గిరిజలు కానీ, చెంచులు కానీ, గోండులు కానీ, వాళ్ళకి పాపం ఏం తెలియదు, కానీ ప్రేమగా పలకరిస్తారు. జాగ్రత్త నాయనా, రూల్స్ పాటించడానికి చక్కగా పలిస్తారు. చదువుకున్న మనమే పాటించరు. కాబట్టి విద్యాభివృద్ధికి, జ్ఞానాభివృద్ధికి, అహంకారాన్ని కూలదోయటానికి, జ్ఞానవంతులు చేయటానికి, సత్యస్వరూపులుగా తీర్చిదిద్దటానికి మూలా నక్షత్రం అసలు ఆ రోజు నుంచే అసలైనటువంటి నవరాత్రులు ప్రారంభమవుతాయి. మూలా నక్షత్రం నాడు మహాసరస్వతి జ్ఞానస్వరూప సరస్వతి దేవిగా మనని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇక్కడ మనం దేశంలో అన్ని క్షేత్రాలు, ముఖ్యంగా బాసరలో అమ్మవారికి వాసర అన్నారు. సాక్షాత్ వ్యాస భగవానుడు
అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఆయన కోరిక మేరకు మహాసరస్వతి అలాగా తరలి వచ్చింది కాబట్టి అది వాసర చివరికి బాసర అయిపోయింది. ఆ బాసర మహాక్షేత్రంలో సరస్వతీదేవిని విశేషంగా కొలుస్తూ ఉండటం జరుగుతుంది. అలాగా మూలా నక్షత్రం వేళ ఆ తర్వాత అష్టమి, నవమి, దశమి అంటే ఈ దుర్గాష్టమి యాదేవి సర్వభూతేషు దుర్గారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమః. అమ్మవారు మహామాయగా నవదుర్గలుగా మనకు అనుకరించింది. అట్లా ఆ మొదటి రోజు స్కంధమాత, ప్రథమా స్కంధమాత, అట్లా చండీ చాముండి స్వరూపిణిగా అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. అంటే ప్రథమా శైలపుత్రి, ద్వితీయ స్కందమ అంటే నవదుర్గలు. ఆ నవదుర్గలన్నీ కూడా మహామాయ స్వరూపంతో ఉన్నాయి. వాణ్ణి ఈ లోకకంటకులైనటువంటి రాక్షసులందరినీ కూడా ముప్పతిప్పలు పెట్టి పోరాడి వివిధ రూపాల్లో అమ్మవారు అలంకృతురాలై వాళ్ళని జ్ఞానవంతులు చేయడానికి ప్రయత్నించింది. వాళ్ళు మాట వినలా, అమ్మవారినే మోహించే తత్వం కలిగాడు కాబట్టి ఇక అమ్మవారు త్రిశూలంతో వాడిని సంహరించింది. ఆ సంహరించిన దాన్ని మనం మహిషాసురమర్దనిగా జరుగుతుంది. కాబట్టి బాలత్రిపుర సుందరితో ప్రారంభం నాడు చేసుకునేటువంటి ఉత్సవాల్లో విశేషమైనటువంటిది మూలా నక్షత్రం, ఆ తర్వాత అష్టమి దుర్గాష్టమి, ఆ తర్వాత మహర్నవమి, ఆ తర్వాత దశమి. ఇలాగా అష్టమి నాడు దుర్గాదేవిని, అలాగే మహర్నవమి నాడు మహిషాసురమర్దని, అదే కాళికాదేవిని, అలా ఆ చివరన రాజరాజేశ్వరిగా మన వారిని పూజించుకోవడం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం, శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం పాలయమాం. ఎక్కడుంటుంది శ్రీచక్రరాజ సమన్వితురా అనేటువంటి ఆ జగన్మాత మణిద్వీపవర్ణంలో మనం చెప్పుకుంటూ వస్తాం. ఓం మణిద్వీపవాసిందే నమః, శ్రీచక్రవాసిందే నమః, తామ్రలోకవాసిందే నమః, స్వర్ణలోకవాసిందే నమః అని చెప్పుకుంటూ వస్తాం. అలాగా స్వర్ణమైన, తామ్రమైన, వెండైన, బంగారమైన, వజ్రాలైన, వైడూర్యాలైన ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకార రూపమై మనం అర్చించేటువంటి ధ్యానం, యోగం, సిద్ధం ప్రక్రియ, మనసు కల్మషం లేకుండా అమ్మకు సేవించే తత్వమే నిజమైన ఆధ్యాత్మిక తత్వం. కాబట్టి అమ్మని మీరు ప్రేమగా ఆరాధిస్తే మేము ఆనందామృత వర్షాన్ని కురిపిస్తుంది. అట్లా కాకుండా అజ్ఞానంతో కొట్టుమిట్టాడితే వాడిని నేలమట్టం చేస్తుంది. శరన్నవరాత్రి మహోత్సవాలను మరి ముఖ్యంగా చెప్తూ ఉన్నాను. నారీమణులు సాధించినటువంటి పరమాద్భుత విజయానికి సంకేతమే ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వశ్ర నాగదళ సంయుత షోడచారాం వృత్తత్రయించ ధరణీ శ్రీతనత్రయించ శ్రీచక్రమేత రుదితం పరదేవత. శ్రీచక్రాన్ని అధిష్ఠించినటువంటి ఆ జగన్మాతను ఆరాధించితే మరే పరదేవతను మనం ధ్యానించాల్సిన పర్లేదు. ఆవిడే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిగా మనం అనుగ్రహిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ధన్యవాదాలు.